కృష్ణ. హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి శిరస్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆవిర్భావం గురించి మనము నేర్చుకుంటున్నాం ఆ యొక్క అధ్యాయము. సో ఈరోజు మనము 12వ శ్లోకం నుంచి చూద్దాము. సో సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు 12వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దశమ స్కందము 3వ అధ్యాయము 12వ శ్లోకం. శ్లోకం చదవాలన్న ప్రభుజీ? శ్లోకం వద్దు శ్లోకం నేను చదువుతాను కదా. ఒక్క నిమిషం. అధైనమస్తో ధవదార్య పూరుషం పరం నతాజ్ఞం కృతధీం కృతాంజలిం స్వరోచిషా భారత సూతికాగృహం విరోచయంతం గతభీ ప్రభా అనువాదం చదవండి ప్రభు. సుబ్రహ్మణ్య ప్రభు. హరే కృష్ణ. భరతవంశీయుడా పరీక్షిన్ మహారాజా, ఆ బాలుడు దేవదేవుడగు నారాయణుడే అని వసుదేవుడు తెలుసుకొనగలిగెను. ఇది నిశ్చయించుకొనినంతటా అతడు
నిర్భీతుడయ్యెను. పిమ్మట అంజలిబద్ధుడై వంగి ఏకాగ్రచిత్తముతో అతడు సూతిగా గృహమును తన సహజ తేజముతో ప్రకాశింపజేయుచున్న ఆ బాలుని స్తుతింపసాగెను. భాష్యం కూడా ప్రభుజీ. చదవండి ప్రభుజీ భాష్యం కూడా. భాష్యము. మహాశ్చర్యచకితుడు కాగా వసుదేవుడు ఇప్పుడు దేవదేవుని పైననే ధ్యానమును నిలిపెను. తనకు రక్షణము నొసగుటకే భగవానుడు అవతరించెనని ఎరిగినందున అతని ప్రభావమును తెలిసినవాడై వసుదేవుడు నిర్భీతుడయ్యెను. గతభి ప్రభావవిత్. సాక్షాత్తుగా దేవదేవుడే ఎదుట ఉపస్థితుడై ఇండుటను ఎరిగి అతడు తగిన రీతి ఇట్లు కీర్తించెను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ వసుదేవ ఉవాచ విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధిదృక్. ప్రభావతి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వసుదేవుడు పలికెను, దేవా, నీవు ప్రకృతికి పరమైనట్టి పరమ పురుషుడవు, పరమాత్ముడవు. దివ్యజ్ఞానం చేతనే నీ రూపము తెలియబడును. దాని చేత నీవు దేవదేవుడు అని అవగతమగును. నేనిప్పుడు నీ స్థితిని పూర్ణముగా నెరిగి తిని. భాష్యము. వసుదేవుని హృదయమునందు పుత్రవాత్సల్యము, భగవంతుని దివ్య స్వభావమును కూర్చుని జ్ఞానము రెండును జాగృతమయ్యెను. ఇంతటి అందమైన తనయుడు జన్మించినాడు. కానీ ఇప్పుడు కంసుడు వచ్చి ఈ బాలుని సంహరింపగలడు అని తొలుత అతను భావించెను. కానీ ఆ బాలుడు సాక్షాత్తుగా దేవదేవుడే కానీ సామాన్య జీవుడు కావడని అవగతమైనంతటా అతడు నిర్భయుడయ్యను. తన పుత్రుని పరమాద్భుతుడగు భగవంతునిగా భావించిన వాడే అతడు సముచితంగా స్తుతింపసాగను. కంసుని యొక్క దుశ్చర్యల భయం నుండి పూర్తిగా విడివడిన వాడే అతడు ఆ బాలుని ఒకే మారు వాత్సల్య జేయంగాను స్థుతులచే పూజా జేయంగాను స్వీకరించెను. హరే కృష్ణ ప్రభుజీ. స్వయేవ ప్రకృతేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకం తదను త్వం ప్రవిష్ట ఇవ భావ్యసే. మంజుల మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు భాష్యంలో గోవిందమాది పురుషం తమహం భజామి వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు ఆది పురుషుడగు దగ్గర నుంచి ఆది పురుషుడగు దగ్గర నుంచి మీరు కూడా తమహం భజామి వరకు చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మీరు మహావిష్ణువు దగ్గర నుంచి నేర్వవలసి ఉండును వరకు చదవండి. తర్వాత సుభరత్న మాతాజీ మీరు అందువలన దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, ఆది అందు బాహ్య శక్తిచే ఈ జగత్తును సృష్టించినట్టి పరమ పురుషుడవు నీవే అయి ఉన్నావు. త్రిగుణ సత్వ రజస్తమో స్తమములు పూర్ణమగు ఈ జగత్తును సృజించిన పిమ్మట యథార్థముగా నీవు దీని యందు ప్రవేశించినప్పటికీ ప్రవేశించినట్లు ప్రతీతమగుచుండువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. భాష్యం. భగవద్గీత 7.4 యందు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా ఇట్లు పలికెను. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. త్రిగుణమయమగు సత్వ రజస్తమో గుణమయము ఈ భౌతిక జగత్తు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారమనడి 8 అంశములచే తయారైనది. ఈ 8 అంశములు శ్రీకృష్ణు నుండియే వచ్చినవి. దివ్యుడగు అతడు ఈ భౌతిక జగత్తునకు వేరుగా నుండును. విశుద్ధ జ్ఞానం లేని వారు శ్రీకృష్ణుడు కూడా ప్రకృతి ఫలమే అనియు అతని దేహము తమ వంటిదే అనియు తలంతురు.
అవజానంతి మాం మూఢాః. కానీ నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు సర్వదా పరుడై ఉండును. వేద సారస్వతమునందు సృష్టి కార్యము మహావిష్ణువు సంబంధమున వివరింపబడినట్లు కాంచుదుము. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 5.35 ఎందుట్లు చెప్పబడినది. ఏకోపస్యౌ రచయితుం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయ దంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహం భజామి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆది పురుషుడకు గోవిందుని నేను భజింతును. హంసయుగు మహావిష్ణువు రూపమున అతడు ప్రకృతి యందు ప్రవేశించును. పిదప అతడు గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును, ఆ పిదప పరమాణువుతో పాటు అన్ని తత్వముల యందు క్షీరోదక సాయి విష్ణువు రూపమును ప్రవేశించును. విశ్వములందు పరమాణువులందు అట్టి సృష్టికి సంబంధించిన రూపములు అనంతముగా నుండును. గోవిందుడు అంతర్యామి పరమాత్ముడు రూపమున పాక్షికముగా ప్రకటమవును. ఆ పరమాత్ముడే బ్రహ్మాండమునందు అండాంతరస్థ పరమాణువునందు నిలిచి ఉన్నాడు. బ్రహ్మ సంహిత 5.48 ఇంకను ఇట్లు పలుకుచున్నది. ఎస్సైక నిశ్వసిత కాలమదావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాదాః విష్ణుర్మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. మహావిష్ణువు శ్రీకృష్ణుని అంశయని ఈ శ్లోకం వివరించుచున్నది. మహావిష్ణువు కారణోదక సముద్రమున శయనించియుండెను. అతడు విశ్వసించినప్పుడు కోట్ల కొలది బ్రహ్మాండములు విశ్వములు అతని రోమకోపము నుండి బయలువెడలను. అతడు ఊపిరి తీసినప్పుడు ఆ బ్రహ్మాండములని తిరిగి అదృశ్యమగును. ఈ విధముగా బ్రహ్మాది దేవతలు పాలించడి కోట్ల కొలది బ్రహ్మాండములు మహావిష్ణువు యొక్క శ్వాస వలన వచ్చిపోవచుండును. ఎక్కడి వరకు చెప్పారు ప్రభు? ఇంకో పారాగ్రాఫ్ ఉంది మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా ఆవిర్భవించినప్పుడు సామాన్య బాలుని వలె పరిమితుడగునని మూర్ఖులు తలుతురు. తనకు భగవంతుడు పుత్రుని రూపమున జన్మించినప్పటికీ అతడు దేవకీ గర్భమున ప్రవేశించి బయటకు రాలేదని వసుదేవుడు ఎరుగయుండెను. పైగా ఆ దేవదేవుడు సర్వదా నెలకొనియే ఉన్నాడు. అంతర్బాహ్యములలో నిలిచిన వాడే అతడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ప్రవిష్ణువ భావ్యతే దేవకీ గర్భమున ప్రవేశించినట్లుగాను ఇప్పుడు వసుదేవ సుతునిగా ఆవిర్భవించినట్లుగాను అతడు జ్యోతికమయ్యను. ఈ సంఘటన అన్నియును ఎట్లు జరిగిన అనేది విషయము వసుదేవుడికి ఎరిగి ఉన్నట్లుగా అతడు పలికిన ఈ జ్ఞానపూర్ణముకు వాక్కులు సూచించుచున్నవి. వసుదేవుడు నిక్కముగా పూర్ణ జ్ఞానము కలిగిన భగవద్భక్తుడు. మనం అతని వంటి భక్తుల నుండియే సమస్తమును నేర్వవలసి ఉండెను. అందువలన భగవద్గీత 4.34 ఇట్లు ఉపదేశించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరక యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు ఆత్మదర్శనము చేసు వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. వసుదేవుడు దేవదేవుని పుత్రునిగా బడిసినను అతడు ఏ విధంగా ఆవిర్భవించి అంతర్ధానము చెందుననడి జ్ఞానమును పూర్తిగా కలిగి ఉండెను. అందువలన అతడు తత్వదర్శి అయ్యెను. పరతత్వము ఏ విధంగా తన పుత్రునిగా నయ్యెనో అతడు స్వయముగా గాంచి ఉండుట దానికి కారణము. భగవంతుడు ఇప్పుడు తన పుత్రుడయ్యెను కనుక పరిమితుడైనాడని తలచుచు అతడు అజ్ఞాన వసుడు కాలేదు. శ్రీకృష్ణ భగవానుడు అనంతముగా నిలిచి ఉండి అంతర్బాహ్యములలో సర్వవ్యాపిగా నెలకొనును. ఈ విధంగా అతని ఆవిర్భావము లేదా అంతర్ధానం అనేది ప్రశ్నయే ఉదయించు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకి వసుదేవుడి యొక్క ఆవిర్భావంలో మనకి ఆయన
శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం అయిన తర్వాత వసుదేవుడు ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక వసుదేవుడికి ఒక పక్కన పుత్రవాత్సల్యం ఉంది. సో ఈయన నా పుత్రుడు, ఈయన నేను రక్షించాలి, కంసుడు బారి నుంచి రక్షించాలి అనేటువంటి భావన ఆయనకు ఉంది. కానీ అదే సమయంలో ఏంటంటే కనుక మళ్ళీ వసుదేవుడికి ఈ యొక్క జ్ఞానం కూడా ఉంది, ఐశ్వర్య భావంలో జ్ఞానం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ రెండు రకాలైనటువంటి భావనలు వసుదేవుడికి వస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వాత్సల్య భావం వస్తుంది. వాత్సల్య భావం ఏంటి, నా యొక్క కుమారుడు, సో ఇతన్ని రక్షించాలి, కంసుడు బారి నుంచి రక్షించాలి అనేటువంటి భావన ఒకటి. ఇంకొకటి ఏంటంటే కనుక ఐశ్వర్య భావం అన్నమాట. సో ఐశ్వర్య భావం ఏంటి, ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆ వచ్చినటువంటి బాలుడు ఎవరో కాదు, విష్ణువే, దేవాది దేవుడే అనేటువంటి విషయం కూడా అతనికి పూర్తిగా తెలుసు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క ఐశ్వర్య భావం కూడా తెలిసిందో వెంటనే ఏమైపోయాడు, వసుదేవుడు ముందుగా భయపడ్డాడు. భయపడిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ ఆయనకి ధైర్యం వచ్చేసింది అనమాట. సో ధైర్యం వచ్చేసి ఆయన అభయం, ఆయనకి ధైర్యం వచ్చేసింది అనమాట. ఎందుకంటే కనుక ఆయనకి రెండు రకాలైనటువంటి భావాలు మిక్స్ అయిపోయి వస్తూ ఉన్నాయన్నమాట ఆయనకి, వసుదేవుడికి. ఒకటి ఏంటి, పుత్రవాత్సల్యం ఒకటి, రెండవది ఏమిటి, ఐశ్వర్య భావంలో స్వామికి సేవ చేయాలి అనేటువంటి భావన, ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలిసి ఉండడం అనమాట. సో రెండు కలిపి ఒకేసారి వసుదేవుని యొక్క హృదయంలో వస్తూ ఉన్నాయన్నమాట. సో ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. సో ప్రార్థనలు చేస్తూ ఆయన ఏం చెప్తున్నారు, ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తిస్తూ ఉన్నారనమాట. సో ఆయన గురించి ఏం చెప్తూ ఉన్నారు, మీరు ఈ ప్రకృతికి పరమైనటువంటి పరమ పురుషుడవు. సో దివ్య జ్ఞానం చేత మాత్రమే నీ రూపం తెలియబడుతుంది. సో అందుచేత నువ్వు దేవదేవుడు అని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. సో మీ యొక్క పూర్ణ స్థితిని నేను తెలుసుకున్నాను నేను అని చెప్పేసి ఎవరు, వసుదేవుడు ఆ యొక్క విష్ణువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తూ ఉన్నారంటే కనుక వసుదేవుడు మిగతా వాళ్ళకైతే కనుక, మనందరికీ లేకపోతే కొంతమంది జ్ఞానులకి అయితే కనుక ఏమవుతుంది, అందరూ కూడా పుస్తకాల్లో చదువుకోవడము, లేకపోతే ఎవరైనా గురువులు చెప్తే వినడము, అంతవరకు మాత్రమే ఉంది అందరికీ కూడా. కానీ ఏంటంటే కనుక వసుదేవుడికి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానమే కాకుండా ఆయన ఏంటంటే కనుక ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశారనమాట. సో ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఆయన, ఏ విధంగా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం జరుగుతూ ఉంది, ఎంత గొప్పగా జరుగుతూ ఉంది అనేటువంటి విషయం ఆయన కళ్ళెదురుగా ఆయన అనుభూతి మనర్చుకున్నాడు అనమాట, అనుభూతం మనర్చుకుంటూ ఉన్నాడు అనమాట. సో చాలా మంది మూడులు ఏమనుకుంటారు, స్వామి భగవద్గీతలో చెప్పినట్లు అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. స్వామి ఎప్పుడైతే గనక యొక్క మానవ రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు మూడులు ఏమనుకుంటూ ఉంటారు, సో ఈ మూడులకు అర్థం అవదనమాట. సో కానీ ఏంటంటే స్వామి ఆ ద్విభుజ రూపంలో వచ్చిన, ఆ భౌతిక ప్రపంచంలో వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా ఏమిటి, దేవాది దేవుడి కిందే ఉంటారనమాట. కానీ మూడులు మాత్రం ఆయన్ని అర్థం చేసుకోకుండా మన స్థాయికి ఆయన్ని తీసుకొస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఏం చెప్తారు, భాగవతం చదవాలి అని అంటే కనుక మీరు ఎక్కడైనా సరే ఏ పార్ట్ అయినా సరే తీసుకుని చదవండి కొంచెం. ఎందుకు, శాంపిల్ కోసం అన్నమాట, ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి. సో కానీ ఏంటంటే కనుక మొత్తం భాగవతాన్ని మీరు అధ్యయనం చేయాలంటే కనుక ఏం చేయాలి, మనం మొట్టమొదటి నుంచి చదవాలి, మొదటి స్కందం నుంచి చదవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా 10వ స్కందానికి వచ్చేస్తే కనుక ఏమవుతుందంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఆ యొక్క బాల్యలీలలు గాని, ఆ యొక్క క్షీరచోర లీల గాని, గోపికలతో చేసినటువంటి రాసలీలలు గాని, స్నేహితులతో చేసినటువంటి ఆ యొక్క వెన్న దొంగిలించడం గాని, రకరకాల రాక్షసుల్ని సంహరించడం గాని, ఆయన యశోదమాత తోటి చిన్న బాలుడి కింద ఉండడం గాని, చిన్న పిల్లవాడి కింద ఏ విధంగా ఆయన ఏ విధంగా ఆనందం అంతా కూడా కలిగించారు, సో నంద మహారాజ్ తోటి ఏ విధంగా లీలలు చేశారు, సో అదే విధంగా మొత్తం 16,000 మంది భార్యలని ఆయన 16,108 భార్యలతో ఆయన ఏ విధంగా ఆయన గృహస్థు కింద ఉన్నారు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనం 10వ స్కందం చదువుకుంటే కనుక ఏమనిపిస్తూ ఉంటుంది, ఇవి కూడా మనం చేసేటువంటివి, లేకపోతే కొంచెం హై లెవెల్లో చేశారనేటువంటిది అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ
ఆ చేసినటువంటి వ్యక్తి ఎవరు, చేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఎంత గొప్ప వ్యక్తి ఆయన అనేటువంటి విషయము మనకి తెలిస్తే కనుక అప్పుడు ఆ యొక్క లీలల యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనము ఆ యొక్క లీలల్ని కరెక్ట్ గా అప్రిషియేట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక సుధామూర్తి అని చెప్పేసి ఆవిడ ఇన్ఫోసిస్ చైర్మన్ ఉన్నారు కదా. ఆవిడ ఇన్ఫోసిస్ లో ఆవిడ కూడా చాలా షేర్స్ ఉన్నాయి, చాలా ధనవంతురాలు అనమాట ఆవిడ. సో ఆవిడ ఒక చోటకు వెళ్ళినప్పుడు ఏదో మామూలు వ్యక్తిలాగే ఆవిడ ఏం చేసిందంటే కనుక ఒక టెంపుల్ కి ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ నేల మీద కూర్చుని వంట చేయడం, సో దేవుడికి అవి ఇవి అన్ని కూడా చేయడం, అవన్నీ కూడా చేసింది. సో ఎవరైనా ఒక వ్యక్తి ఫారినర్ ఎవరైనా వచ్చి చూస్తే కనుక ఆవిడ్ని చూసి ఏమనుకుంటారు, ఎవరో సాదాసీదా వ్యక్తి, ఎవరో ఒక మామూలు ఇండియన్ అని చెప్పని అనుకుంటారు అనమాట. కానీ ఎవరైతే కనుక ఆవిడ గొప్పతనం ఏమిటి, ఆవిడ ఎంత కోటీశ్వరరాలు అనేటువంటి విషయం తెలిసిన వాళ్ళు. హరే కృష్ణ. నాకు ఒక పాయింట్ తెలుసు ప్రభుజీ, ఈ విషయం చెప్పాలనా ఈ మేడం గురించి? ఈమె చివర్లో చెప్పండి మాతాజీ, ఇప్పుడు వద్దు, చివర్లో చెప్పండి. ఓకే. సో ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ధనవంతురాలు అని చెప్పి తెలిస్తే కనుక అప్పుడు ఆవిడ అలా చేస్తుంటే కనుక ఆహా, అంత ధనవంతురాలు కూడా ఆ విధంగా చేస్తోందా అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట. అలాగే మనకు కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి తెలియాలి అని అంటే గనక మనము మొదటి స్కందం నుంచి 9వ స్కందం వరకు కూడా తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఆయన యొక్క ఐశ్వర్యం ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఐశ్వర్యం గురించి అంతా కూడా మనకి చెప్పారు కదా భగవద్గీతలో కూడా. సో మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఆయన ఏ విధంగా మహావిష్ణువు రూపంలో యొక్క ప్రకృతిలో ఏ విధంగా ప్రవేశించారు, ఆయన గర్భోదక సాయి విష్ణువు కింద, కారణోదక సాయి విష్ణువు కింద ఆయన యొక్క ఏ విధంగా ఆయన నుంచి మొత్తం విశ్వాలంతా కూడా బయటకు వచ్చిన ప్రతి విశ్వంలో కూడా ఆయన మళ్ళీ ప్రవేశించిన తర్వాత ఆ విశ్వంలోకి మళ్ళీ ఆయన గర్భోదక జలంతో ఏ విధంగా నింపిన తర్వాత ఆయన నాభి నుంచి కమలం ఎలాగొచ్చింది, ఆ కమలంలోంచి బ్రహ్మదేవుడు ఏ విధంగా ఆవిర్భవించారు, సో బ్రహ్మదేవుడికి ఏ విధంగా ఆయన జ్ఞానం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే జ్ఞానాన్ని ఉపయోగించుకుని బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ యొక్క గౌణ సృష్టిని ఆయన చేయడం జరిగింది. ఆ సృష్టి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన క్షీరోదక సాయి విష్ణువు కింద మళ్ళీ అవతరించి ప్రతి అణువులోను కణంలోను ఏ విధంగా రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉన్నారు, ఎన్ని రకాల వైకుంఠాలు యొక్క భౌతిక ప్రపంచంలో కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా ఉంటూ ఆయన రకరకాల అవతారాలు తీసుకుంటూ మొత్తం సృష్టి అంతా కూడా పోషిస్తూ ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఆయన బయట కూడా ఉన్నారు, లోపల కూడా ఉన్నారు, ప్రతి అణువులోనూ ఉన్నారు, కణంలో కూడా ఉన్నారు. ఇంతేకాకుండా ఆయన యొక్క ఐశ్వర్యం అనేటువంటిది లెక్క లేకుండా ఉంది. సో ఇటువంటి విషయాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం 10వ స్కందానికి వచ్చి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం గురించి, ఆ యొక్క లీలల గురించి తెలుసుకుంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆహా, అంత గొప్ప దేవాది దేవుడు, మొత్తం అందరినీ కూడా నియంత్రించేటువంటి వ్యక్తి, మొత్తం ప్రపంచానికి అన్నింటికీ కూడా, విశ్వాలన్నింటికీ కూడా యజమాని అయినటువంటి ఆయన, అటువంటి ఆయన ఈ విధంగా యశోదామాతతోటి లీల చేశారా, ఈ విధంగా స్నేహితులతోటి ఆటలాడుకున్నారా, ఈ విధంగా స్నేహితులకి ఎంగిలి భోజనం తిన్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు తెలిస్తే కనుక మనం ఆయన చేసినటువంటి లీలని కరెక్ట్ గా అప్రిషియేట్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ వసుదేవుడి యొక్క స్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా కళ్ళ ముందే చూశారనమాట అవన్నీ కూడాను. సో ఆయనకి జ్ఞానం ఉంది, యొక్క ఐశ్వర్య జ్ఞానం అంతా కూడా ఉంది ఆయనకి. సో ఏ విధంగా అయితే కనుక ఇంత గొప్పవాడు, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో అన్ని కూడా ఉన్నాయి, చెప్పుకున్నాం కదా మనం రోజు కూడాను. ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపచే. ఎక్కడుంటారు నరసింహ? ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, బయట కూడా ఉంటారు, లోపల కూడా ఉంటారు, ప్రతి చోట కూడా ఉంటారు ఆయన, ప్రతి కణంలో కూడా ఉంటారు ఆయన. ఇక్కడ వసుదేవుడు అర్థం చేసుకున్నారు. మామూలుగా అయితే కనుక మనం ఏమనుకుంటాం, వసుదేవుడి యొక్క ద్వారా దేవకి గర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి అవతరించారు అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం అనమాట.
సో అక్కడ స్వామి ఎంటర్ అవ్వక ముందు అక్కడ లేరా ఆయన అంటే కనుక దేవకీదేవి గర్భంలో ఆయన అప్పటికే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి అణువులోను కణంలో కూడా ఉన్నారు, పరమాత్మ కింద ప్రతి అందరి హృదయాల్లో కూడా ఉన్నారు. అయినా సరే ఆయనకి ఏ విధంగా అయితే కనుక చెయ్యాలనిపిస్తుందో లీల, ఆ విధంగా ఆయన డిఫరెంట్ గా ఎలా కావాలంటే కనుక అలా చేస్తారనమాట. సో ఆ విధంగా చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా పొరబడకూడదు అనమాట. సో మనం ఏ విధంగా అయితే కనుక వస్తూ ఉన్నామో భగవంతుడు కూడా ఆ విధంగానే వస్తారు అని చెప్పని అనుకోకూడదు అనమాట. సో ఒకవేళ ఒకే రకంగా వచ్చినా సరే అందులో మనం చేసేదానికి లీల, మనం లీల చేయము. మనం కష్టపడేది వచ్చేదానికి, ఆయన లీల చేస్తూ వచ్చేదానికి చాలా చాలా తేడా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడాను. అందుకే మనకు కూడా ఇంకేం చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో యొక్క జన్మ కర్మ యొక్క లీలలు స్వామివి ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఇవంతా కూడా ఏంటంటే కనుక మనకి పుస్తకాల్లో రాసింది చదివిన దానికి కొంతైనా ప్రభుపాదుల వారి యొక్క కృప వలన మనం కొంచెం అయినా సరే అర్థం చేసుకోగలుగుతున్నాం. బట్ ఏంటంటే కనుక దీంట్లో ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయి అన్నమాట. కానీ ఏంటంటే మనకి ఎప్పుడు అర్థమవుతాయి ఇవన్నీ కూడాను, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో మనం ఎంతైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవుతామో, ఆయనకి సేవకులు అవుతామో, అప్పుడు ఏమవుతాయి మనకి యొక్క లీలలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, ఆయన ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాలు మనకి అప్పుడు మాత్రమే అవగతం అవుతాయి అన్నమాట. సో అప్పటిదాకా ఏంటంటే కనుక మనకి గురువులు ఎంతవరకు అయితే కనుక మనకి అవసరమో, ఎంతవరకు అయితే కనుక మనకి చెప్పారో, ఎంతవరకు అయితే పుస్తకాల్లో రాశారో, ఎంతవరకు అయితే కనుక మన యొక్క మనసుకి, మన యొక్క మెదడుకి, మన యొక్క తెలివితేటలకి అర్థమవుతుందో అంతవరకు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. కానీ ఏంటంటే ఇవంతా కూడాను చాలా సీక్రెట్ అన్నమాట, చాలా చాలా సీక్రెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మన యొక్క శక్తి ఎంత ఉందో, మన యొక్క మేధస్సు ఎంత ఉందో అంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఆ తర్వాత మళ్ళీ 17వ శ్లోకం 15-17వ శ్లోకం మధ్యలో సో ఏ విధంగా ఆ యొక్క అచింత్య అన్నమాట స్వామి యొక్క ఆవిర్భావం అనేటువంటిది మామూలు సామాన్యులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఏ విధంగా అచింత్య అనేటువంటి విషయము మనం ఇప్పుడు చూద్దాం. యథే మే వికృతా భావా తదా తే వికృతైః సహా నానా వీర్యా పృథగ్భూతా విరాజం జనయంతి సన్నిపత్యా సముత్పాద్య దృశ్యంతేను గతా ఇవ ప్రాగేవ విద్యమానత్వా నతేషామిహ సంభవా ఏవం భవాన్ బుద్ధ్యనుమేయ లక్షణైర్ గార్హైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహ అనావృతత్వా బహిరంతరం నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః. సో అనువాదము సుభరత్న మాతజీ మీరు చదవలేదు కదండి? చదివాను ప్రభుజీ. చదివేశారా? ఓకే. సో నాగం సునీత మాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము ప్రేమాంజన చూరిత శ్లోకం వరకు కూడా చందన మాతాజీ చదవండి. ఒక నిమిషం. సో తర్వాత ఆది దేవుడు దగ్గర నుంచి లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అయినను దగ్గర నుంచి నెలకొని ఉన్నాడు వరకు చదవండి. కేవలము వీక్షణము అనేటువంటి పారాగ్రాఫ్ వాసవి మాతాజీ చదవండి. మీరు ఆ పారాగ్రాఫ్ అంతా చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు ప్రకృతి దగ్గర నుంచి కప్పబడవు. రాధమ్మ మాతాజీ మీరు పరబ్రహ్మము దగ్గర నుంచి ఆ పారాగ్రాఫ్ అంతా. హరే కృష్ణ ప్రభుజీ. మహత్తత్వము అవిభాజ్యమైనను ప్రకృతి గుణముల కారణమున భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశముగా భిన్నమై ఉన్నట్లు గోచరించును. జీవశక్తి జీవభూత కారణమున ఈ విభిన్న శక్తులు సంయోగము చెంది భౌతిక జగత్తు వ్యక్తమగును. కాని యథార్థమునకు జగత్తు సృజింపబడుటకు పూర్వమే మహత్తత్వము నెలకొని ఉన్నది. అందువలన వాస్తవమునకు అది ఎన్నడూను జగత్తునందు ప్రవేశించదు.
అట్లే నీ సన్నిధి కారణమున మా ఇంద్రియములకు గోచరుడవైనప్పటికీ నీవు ఇంద్రియములచే తెలియబడవు. మనస్సు వాక్కులచే అనుభవమునకు రావు. అవాజ్మాన సగోచర. ఇంద్రియములచే మేము కొన్నింటినే తెలుసుకొనగలము, కానీ అన్నింటినీ కాదు. ఉదాహరణకు నేత్రములతో మేము చూడగలమే కాని రసాస్వాదనము చేయజాలము. అందువలన నీవు ఇంద్రియానుభూతికి పరమైన వాడవు అయ్యున్నావు. గుణ సంపర్కము కలిగి ఉన్నప్పటికీ నీవు వానిచే ప్రభావితుడవు కావు. సమస్తము నందలి ప్రధాన కారణము అనగా సర్వవ్యాపకమగు అవిభాజ్య పరమాత్ముడవు నీవే. అందువలన నీకు అంతర్బాహ్యములు లేవు. దేవకీ గర్భమున నీవెన్నడూనూ ప్రవేశింపలేదు. పైగా నీవు అచ్చట అదివరకే ఉపస్థితుడవై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషణ ప్రభుపాదుల వారికి జై. ఇదే భావంన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత 9.4 యందు ఇట్లు వివరించెను. మయా తతమిదం సర్వం జగత్ వ్యక్త మూర్తినా మతస్థాని సర్వభూతాని నా చాహం తేష్వాస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపంన నాచా ఆవరించబడి ఉన్నది. జీవులన్నీయును నా ఎందున్నవి, కానీ నేను వాని యందు లేను. దేవదేవుడు భౌతిక ఇంద్రియములచే తెలియబడును. శ్రీకృష్ణుని యొక్క నామ యశో లీలాదులు భౌతికేంద్రియములచే తెలియబడినవి చెప్పబడినది. సరైన నేతృత్వంలోని విశుద్ధ భక్తి యోగంన నెలకొని వానికి అతడు వెల్లడి అగును. దీని గురించి బ్రహ్మ సంహిత 5.38 ఇట్లు చెప్పినది. ప్రేమాంజున చురిత భక్తి విలోచన సదైవ హృదయేషు విలోకయంతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఆదిదేవుడకు గోవిందుని ఎడ దివ్యమగు ప్రేమభావమును వృద్ధి కావించుకొనిన వాడే తన అంతర్బాహ్యములలో సదా అతనిని కాంచగలడు. ఈ విధముగా భగవానుడు జనసామాన్యమునకు అగోచరుడై ఉండును. అందువలన దేవదేవుడు సర్వవ్యాపి అయి సర్వత్రా ఉపస్థితుడై ఉన్నను భౌతికేంద్రియములకు తెలియబడని పైన పేర్కొనబడిన భగవద్గీత శ్లోకమునందు తెలుపబడినది. వాస్తవమునకు మనము అతనిని కాంచజాలకున్నను సమస్తము అతనినే ఆశ్రయించి ఉన్నది. గీత యందలి సప్తమాధ్యాయమున చర్చింపబడినట్లు సమస్త జగత్తు ఉన్నత న్యూన ప్రకృతుల యొక్క కలయికయే అయి ఉన్నది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించినట్లు భగవచ్చక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నది. సమస్తము ఆ శక్తినే ఆశ్రయించి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ప్రాన్. అయినను భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కనుక రూపరహితుడైన వాడని మాత్రం ఎవ్వరూ నిర్ణయించరాదు. అట్టి వాదనలను ఖండించుటకే భగవానుడు నేను సర్వత్రా ఉన్నాను, సమస్తము నా యందున్నది, అయినను నేను అన్యముగా ఉన్నాను అని పలికెను. ఉదాహరణకు రాజు నడిపెడి ప్రభుత్వము అతని యొక్క శక్తి ప్రకటమై ఉండును. ప్రభుత్వమందరి వివిధ శాఖలు అతని శక్తియే గాని అన్యము కాదు. ప్రతి శాఖయు అతని శక్తి పైననే ఆధారపడి ఉండును. అయినను రాజు ప్రతి శాఖలోను స్వయముగా నిలిచియుండుట సాధ్యము కాని విషయము. ఇది కొంచెము మోటు ఉపమానము. అట్లే మనము కనబడేది సృష్టి ఎంతయో ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో నెలకొనిన సమస్తము భగవత్ శక్తిని ఆశ్రయించి ఉన్నది. దేవదేవుని యొక్క వివిధ శక్తులు విస్తారము చే సృష్టి కార్యము జరుగును. భగవద్గీత యందు తెలుపబడినట్లు భగవానుడు స్వీయ ప్రతి నిత్యముచే వివిధ శక్తులు విస్తారము సర్వత్రా నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. కేవలం ఈ క్షణమునే సమస్త జగత్తును సృజించేది భగవానుడు వసుదేవ పత్ని దేవకి యొక్క గర్భమును ప్రవేశించాలని ఎవరేని వాదించవచ్చు. ఈ వాదమును ఖండించుటకు వసుదేవుడు ఇచ్చి కలిసి దేవా నీవు దేవకీ గర్భం పకటమవుట ఆశ్చర్యకరం ఏమీనూ కాదు. ఏలనగా జగత్తు కూడా అదే రీతిగా రచింపబడినది. కారణ సముద్రం నీవు మహావిష్ణువుగా క్షీణించినప్పుడు నీ శాశ్వత అనంత సంఖ్యలో విశ్వములు ఉద్భవించు. ఏదో ప్రతి బ్రహ్మాండమునందు నీవు ఉద్బోధకశాయి విష్ణువుగా ప్రవేశించు. తిరిగి నీవు క్షీరోదకశాయి విష్ణువుగా విస్తరించి సర్వజీవ హృదయంలోను చివరకు పరమాణువు నందును ప్రవేశించింది. అందువలన నీవు దేవకీ గర్భను ప్రవేశించుట ఈ రీతిగా అవగతన చేసుకుంటాడు. ఈ లోపల ప్రవేశించినట్లుగా
గోచరించు అదే సమయమున నీవు సర్వవ్యాప్తి అయి ఉన్నావు. నీవు ప్రవేశించుకున్నది లౌకిక శ్రీకృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ. మీరా? సరే మాతాజీ. హరే కృష్ణ. మాకు ప్రభు క్షమించాలి, నాకు ప్రకృతి అనేది అక్కడ చదవాల్సిన మర్చిపోయి పైన చదివేశాను ప్రభు. ఓకే, అయితే తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి మీరును. సరే ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? కంప్లీట్ చేస్తారా ప్రభుజీ? మాతాజీ మాతాజీ చదవనాక మీరు కంటిన్యూ చేస్తారా మాతాజీ? అదే మాతాజీ, ఇక్కడ వరకు చదివితే మీ కింద మీరు చదవండి, అందుకు నేను చెప్పి. అలాగే సరే. గోచరించిన అదే సమయం నీవు సర్వవ్యాప్తి ఉన్నావు. నీవు ప్రవేశించుకున్నవి లౌకిక ఉపమానముల ద్వారా మేము తెలుసుకొనవచ్చు. 16 తత్వములుగా విభజించబడినను మహాతత్వము మార్పు చెందకును. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమైన పంచభూతముల కలయికి భౌతిక దేహము. భౌతిక దేహం తయారైనప్పుడు అట్టి తత్వములు కూడా క్రొత్తగా తయారైనట్లు గోచరించును. కానీ వాస్తవమునకు గాని దేహము ఎలుకల సర్వదా నెలకొనును. అట్లే దేవకీ గర్భము శిశువుగా జన్మించినప్పటికీ నీవు ఎలుపలా నెలకొని ఉన్నావు. నీవు సర్వదా నీ ధామమును నెలకొన్నప్పటికీ కోట్ల కొలత రూపంలో విస్తరించి ఉండువు అని. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతి కూడా నీ నుండియే ఉద్భవించుచున్నది కనుక నీ ఆవిర్భావమును మనుజుడు గొప్ప బుద్ధితో ఎరుగవలసి ఉన్నను. సూర్యకాంతికి సూర్యుడు మూలమైనట్లు నీవే ప్రకృతికి మూలమై ఉన్నావు. సూర్యకాంతి సూర్యుని కప్పలేదు. నీ నుండి ఉద్భవించడి ప్రకృతి నిన్ను ఆచ్ఛాదింపజాలదు. నీవు ప్రకృతి త్రిగుణములలో ఉన్నట్లు గోచరించినను వాస్తవమునకు అవి నిన్ను ఆచ్ఛాదింపలేవు. పరమ బుద్ధిమంతులకు తత్వవేత్తలు దీనిని అవగతం చేసుకొనగలరు. అనగా ప్రకృతి ఎందే ఉన్నట్లు గోచరించినప్పటికీ నీ వెన్నడను దానిచే కప్పబడవు. పరబ్రహ్మము ప్రకాశమాండనియు అందువలన సమస్తము ప్రకాశితమగుననియు వేదముల వలన మనం నిదము. బ్రహ్మతేజము దేవదేవుని యొక్క దేహం నుండి బయలువెడలని బ్రహ్మ సంహిత వలన మనము తెలుసుకొనవచ్చును. అట్టి బ్రహ్మతేజము నుండి సమస్త సృష్టి ప్రకటమగును. బ్రహ్మజ్యోతికి శ్రీకృష్ణుడే ఆశ్రయమని భగవద్గీత యందు చెప్పబడినది. సమస్తమునకు అతడే ఆది మూలము. కానీ అల్పజ్ఞులకు జనులు భగవంతుడు ఈ జగత్తునకు అధించినప్పుడు భౌతిక గుణములను గ్రహించునని పొరబడుదురు. అట్టి అభిప్రాయములు అనుభవపూర్వకమైనవి కాక బుద్ధిహీనులు చేయనట్టువే ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాద్ గారు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ చెప్పారనమాట. ఎందుకంటే చదివే వాళ్ళకి తెలియాలన్నమాట. అక్కడ ఆవిర్భవించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఆవిర్భవించారు, ఆ తర్వాత ఆయన ఆవిర్భవించారని చెప్పేసి ఈ యొక్క మాయావాదులు చెప్పినట్లు మనం ఆ యొక్క భావాల్లో మనం పడిపోకూడదు అనమాట. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది ప్రభుపాద్ గారు చాలా చక్కగా చెప్పారనమాట. భగవద్గీతలో మనకి 9.4 శ్లోకంలో చెప్పారనమాట. మొత్తము సమస్త జగమంతా కూడా నా యొక్క అవ్యక్త రూపం చేత ఆవరించబడింది. మొత్తం జీవులందరూ కూడా నాలో ఉన్నారు, కానీ నేను వారిలో లేను అని చెప్తారనమాట. దీనికి ఎప్పుడు కూడా మనకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తూ ఉంటారు మాయావాదులు అయితే కనుక, మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు మనం 100 మందికి ఖర్చు పెట్టేసి ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది, మన దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటాయా, ఇంకా డబ్బులు అయిపోతాయి కదా. అలాగే ఏంటంటే కనుక భగవంతుడు కూడా ఆయన మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన వ్యాప్తి చెందేశాడు ఆయన. కాబట్టి ఆయనకి ఒక రూపం అనేటువంటిది లేదు. ఆయనకి అన్ని చోట్ల ఉన్నాడు ఒప్పుకుంటాము, కానీ ఆయనకి రూపం పోయింది, అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోయాడు అని చెప్పని వాళ్ళు అంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే కనుక అర్థం కాదనమాట. చెప్పుకున్నాం కదా మనం, ఏ ధామాం ప్రపద్యంతే. మనం ఎంత శరణాగతులు అవుతామో అంతవరకే అర్థమవుతుంది. ఆ తర్వాత స్వామి ఏం చేస్తారు, ఎవరైతే కనుక మూర్ఖులు మూఢులు ఉంటారో వాళ్ళందరినీ కూడా యొక్క యోగమాయ అనేటువంటి కట్టెంతో ఆయన కప్పివేసి ఉంచేస్తారనమాట. కాబట్టి అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోలేరన్నమాట. ఆయన ఏంటంటే కనుక అవ్యయుడు అనమాట. అవ్యయుడు అంటే కనుక ఖర్చు అవ్వదు అనమాట. ఎలా అంటే కనుక అక్షయ పాత్ర అని చెప్తారు కదా.
సో అందులోంచి ఎంత తీసినా సరే ఇంకా వస్తూనే ఉంటుంది, అది ఫినిష్ అవడం అనేటువంటిది ఉండదు. ఒక పెద్ద మహాసముద్రం ఉందనుకోండి, ఆ మహాసముద్రంలోంచి మీరు ఎంత నీళ్లు తీసినా సరే వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ లెవెల్ అనేటువంటిది తగ్గిపోదు అసలు ఎప్పుడు కూడా. మీరు మహాసముద్రంలోంచి ఒక పెద్ద పెద్ద చెప్పులతోటి మీరు ఎంతో నీళ్లు తీసి భూమి మీద పోసినా సరే ఆ వాటర్ లెవెల్ ఎప్పుడు కూడా అంతే ఉంటుంది, ఎప్పుడు తగ్గదు అది. మీరు ఎంతైనా పొయ్యండి అంతే ఉంటుంది లోపలికి, ఎంతైనా తీయండి అది అంతే ఉంటుంది. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన ఏంటంటే కనుక మనము లెక్కల్లో చెప్పుకుంటాం కదా, మనం చదువుకునేటప్పుడు నేర్చుకుంటాం అనంతము ఇన్ఫినిటివ్ అని చెప్పి నేర్చుకుంటాం మనం. సో ఆ ఇన్ఫినిటివ్ ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. సో అనంతానికి మనం అనంతం కలిపితే ఏమవుతుంది, మనం నేర్చుకుంటాం ఇన్ఫినిటివ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఏంటి అంటే ఇన్ఫినిటివ్. మళ్ళీ ఇన్ఫినిటివ్ మైనస్ ఇన్ఫినిటివ్ ఎంత, అది కూడా ఇన్ఫినిటివే. మళ్ళీ ఇన్ఫినిటివ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటివ్ ఎంత, అది కూడా ఇన్ఫినిటివే. ఇన్ఫినిటివ్ డివైడెడ్ బై ఇన్ఫినిటివ్, అది కూడా ఇన్ఫినిటివ్. మనం మ్యాథ్స్ లో నేర్చుకుంటాం. ఇది నేర్చుకుని దాంతో మనం మిగతా ఇన్ఫినిటివ్ నుంచి ఆ యొక్క క్యాల్కులేషన్స్ అన్ని చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఆ ఇన్ఫినిటివ్ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి విశ్వాలన్నీ కూడా ఆ యొక్క కారణోదక సాయి విష్ణు శరీరం నుంచి అన్ని కూడా విశ్వాలన్నీ కూడా వస్తాయి. వచ్చినంత మాత్రాన కారణోదక సాయి విష్ణువు లేకుండా ఉన్నారా, ఆయన అక్కడే ఉన్నారు, అదే విధంగా ఉన్నారు. ఆయన యొక్క శక్తి ఏమీ తగ్గిపోలేదు. పోని ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యారు, ఆయన ప్రతి విశ్వంలోకి కూడా ఆయన గర్భోదక సాయి విష్ణువు కింద ఆయన ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత కూడా మళ్ళీ ఆయన లేకుండా ఆయన బయట ఆయన అన్ని విశ్వాల్లోకి ప్రవేశించారు కాబట్టి ఇంకా కారణోదక సాయి విష్ణు క్లోజ్ అయిపోయారా, లేరు. ఆయన బయట కూడా ఉన్నారు కారణోదక సాయి విష్ణు కింద, లోపల కూడా ఆయన గర్భోదక సాయి విష్ణు కింద ఆయన ఉన్నారనమాట. సో రెండు చోట్ల కూడా ఆయన ఉన్నారు. సో ఆయన బయట కూడా ఉన్నారు, ఆయన లోపల కూడా ఉన్నారు. పోనీ గర్భోదక సాయి విష్ణు కింద ఉన్నారు కదా అని చెప్పి సృష్టి అంతా జరిగిన తర్వాత ఆయన ఏమైనా ఉన్నారా, ఆయన మళ్ళీ ప్రతి అణువులోను కణంలోను ప్రతి జీవుడిలోను కూడా ఆయన పరమాత్మ కింద ఆయన వెళ్ళారు. సో మరి క్షీరోదక సాయి విష్ణువు కింద ఉన్నారు కదా, మరి ప్రతి చోట కూడా స్ప్రెడ్ అయిపోయారా, ఆయన ఎక్కడైనా లేకుండా ఉన్నారా అంటే కనుక లేదు. ఆయన మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువు కింద ఆ యొక్క పాల సముద్రంలో ధ్రువ నక్షత్రం దగ్గరలో ఆయన ఆ యొక్క వైకుంఠంలో ఆయన కూడా నెలకొని ఉన్నారు. అలాగే సో ఇందుకే దీన్ని ఏమంటారు అంటే కనుక అచింత్య. ఆయన లోపల కూడా ఉంటారు, బయట కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా ఉంటారు, ప్రతి చోట కూడా ఆయన ఉంటారనమాట. సో అది ఆయన యొక్క గొప్పతనం. దీన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక సో మనకి మహత్తత్వ గురించి నేర్చుకున్నాం మనం సృష్టి జరిగినప్పుడు. సో గౌణ సృష్టి గురించి చెప్పుకున్నప్పుడు ఆ మహత్తత్వం నుంచి మొత్తం భౌతిక పదార్థాలన్నీ కూడా ఎలిమెంట్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా వస్తాయి. మనసు, బుద్ధి, అహంకారము, సో అదే విధంగా ఇంకా చాలా ఇక దేవతలు వీళ్ళందరూ కూడా వస్తారు. సో వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఆ మహత్తత్వ లేకుండా పోయిందా, ఆ మహత్తత్వం అలాగే ఉంది. అయినా సరే వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఈ యొక్క భౌతిక పదార్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా ఎన్ని రకాలైనటువంటి వస్తువులు వాటి నుంచి వచ్చినా సరే ఆ మహత్తత్వ అలాగే ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడాను ఎన్ని రకాల అవతారాలు వచ్చినా, ఎన్ని రకాల రూపాలు ఆయన తీసుకున్నా, ఎంత సృష్టి జరిగినా ఆయన యొక్క శక్తి అనేటువంటిది తగ్గిపోదు. ఆయన యొక్క మూలం అలాగే ఉంటుంది. ఆయన బయట కూడా ఉంటారు, ఆయన లోపల కూడా ఉంటారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరు అర్థం చేసుకోగలరు? సో చాలా మంది ఏమనుకుంటారు, సో ఆయన ఇక భౌతిక ప్రపంచంలోకి వచ్చేసారు కాబట్టి సో ఆయన కూడా ఏమైంది, మాయ చేత ఆయన కూడా ప్రభావితుడు అయిపోయాడు. ఆయన కూడా మనలాగే శరీరం తీసుకున్నారు. సో ఆయన ఆ యొక్క మోసలీల జరిగిన తర్వాత ఆయన ద్వారా తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన చాలా రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన చేశారు, వచ్చేది కలియుగంలో కాబట్టి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఎవరు అర్థం చేసుకుంటారు వీళ్ళందరి గురించి అంటే కనుక ఆ యొక్క గోవిందుడు పట్ల ఎవరైతే కనుక దివ్యమైనటువంటి ఆ ప్రేమ స్వభావాన్ని ఎవరైతే వృద్ధి చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు అనమాట. సో ఎవరు అర్థం చేసుకున్నారు మనకి అంటే కనుక మొదటి స్కందంలోనే వస్తుంది మనకి. సో కుంతి మహారాణి ఆవిడ ప్రార్థనలు చేస్తూ ఉందన్నమాట. సో ఏం చేసింది ఆవిడ, అంతర్బహిర్వ్యవస్థితం అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క బ్రహ్మాస్త్రం చేత ఉత్తరాదేవి గర్భం ఎప్పుడైతే కనుక అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రం అటాక్ చేసిందో, లోపల పరీక్షిత్ మహారాజుని చంపడానికి వచ్చేసిందో, అప్పుడు ఏమైంది, స్వామి అక్కడ అందరి ముందు బయటే ఉన్నారు, పాండవులు, కుంతీదేవి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు.
కానీ ఏమైంది, ఆయన లోపలికి వెళ్ళారు గర్భంలో. అప్పుడు చాలా చక్కగా వర్ణన వస్తుందన్నమాట. అంగుష్టమాత్రమమలం స్ఫురత్పురట మౌలినం. సో ఎలా ఉన్నారంట స్వామి అక్కడ? ఒక చిన్న అంగుష్టము, ఒక బొట్టన వేలంత సైజులో ఉన్నారంట. సో అక్కడ చాలా బాగా వర్ణన వస్తుంది. ఆయన ఏ విధంగా ఒక పీతాంబరం ధరించారనమాట. సో ఎల్లో కలర్ గార్మెంట్ ఆయన వేసుకుని ఉన్నారు. ఆయన చతుర్భుజ రూపంలో ఉన్నారు. ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కనుక చాలా ఎర్రగా ఉన్నాయన్నమాట. ఆయన యొక్క గద ఏం చేస్తుందంటే కనుక గద ఆయన చుట్టూరు కూడా ఒక ఉల్కలాగా తిరుగుతూ ఉందన్నమాట. ఆయన ఆ గర్భంలో అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నారు ఆయన. సో ఆ విధంగా తిరుగుతూ ఆయన ఉల్కలాగా తిరుగుతుంది. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఆయన చూస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా కొంతసేపు ఆయన చూస్తూ ఉన్నారు. చూస్తూ ఎవరి దివ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఉత్తరాదేవి గర్భంలో. ఆ విధంగా కొంచెం సేపు ఆయన అక్కడ ఉండి మొత్తం ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజాన్ని అంతా కూడా ఆయన అబ్జర్వ్ చేసేసుకున్నారు. మొత్తం అంతా కూడా ఆయన తీసేసుకుని, ఆ శక్తిని అంతా కూడా తీసుకుని, ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు అనమాట. సో ఆయన లోపలికి వెళ్ళారు కదా ఉత్తరాదేవి గర్భంలో రక్షించడానికి. ఆయన లోపలికి వెళ్ళారా అంటే కనుక మరి ఆయన ఉత్తరాదేవి గర్భంలో బయట కూడా ఉన్నారు. అందరి ముందు కూడా చూస్తూ ఉన్నారు. పాండవులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి పరీక్షిత్ మహారాజు లోపలికి వెళ్ళినప్పుడు ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్ మహారాజు ఉన్నారు. ఆయన కూడా చూస్తూ ఉన్నారు అదే సమయంలో ఆయన విష్ణువుని ఏ విధంగా ఆయన రక్షించారు అని చెప్పేసి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయన బయట కూడా ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. కానీ ఎవరు మాత్రం చూడగలరు అంటే కనుక ఆయన యొక్క శుద్ధ భక్తులు మాత్రమే ఆయన్ని చూడగలరు, అర్థం చేసుకోగలరు అన్నమాట. అంతర్బాహ్యములలో ఎవరు చూడగలరు? కేవలం గోవిందుని పట్ల దివ్యమైనటువంటి ప్రేమ భావాన్ని కలిగి ఉన్నట్టు వాళ్ళే మాత్రమే ఆయన్ని చూడగలరు, అర్థం చేసుకోగలరు అన్నమాట. సో ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మొత్తం అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది. మొత్తం సమస్తం విశ్వం అంతా కూడా ఆయన యొక్క శక్తి మీదనే ఆధారపడి ఉంది. ప్రతిదీ ఆయన యొక్క ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. సో అలాంటిది ఆయన మరి దేవకిదేవి గర్భంలో ఆయన ప్రవేశించారు ఆయన ఆవిర్భవించడానికి. అంటే మరి అంతకుముందు ఆయన లేరా అంటే కనుక అంతకుముందు కూడా ఆయన అక్కడే ఉన్నారు. సో అది ఆయన యొక్క లీల. ఆయన ఎక్కడ కావాలంటే కనుక అక్కడికి ఆయన వెళ్ళగలరు, అక్కడికి కావాలంటే అక్కడికి ఆయన రాగలరు. సో భగవద్గీతలో అదే చెప్తారు కదా మనకి. సో నేను సర్వత్రా ఉన్నాను, నేను సమస్తము నాయందే ఉన్నది, సో అన్నిటికీ అయినా నేను అన్యముగా ఉన్నాను అని చెప్తారనమాట. సో మాయావాదులు చెప్పినట్లు ఆయన అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోయారు కాబట్టి ఆయన అయిపోయారు, ఫినిష్ అయిపోయారు, ఆయన లేరు అని అంటే కనుక లేదు. సో ఆయన మొత్తం భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా తన యొక్క శక్తులతో నడిపిస్తూ ఉంటారు. అయినా సరే ఆయన ఏం చేస్తూ ఉంటారు? గోలోక బృందావనంలో ఆయన తన యొక్క శుద్ధ భక్తులతోటి, గోపికలతోటి, గోపపాలులతోటి ఎప్పుడూ కూడా ఆయన నిత్య లీలలు అనేటువంటివి చేస్తూనే ఉంటారు. ఇంకా చాలా వండర్ఫుల్ గా ఉండాలి అని అంటే కనుక ఏమిటి, ఆయన ప్రతి చోట కూడా ఇన్ని రకాల విశ్వాల్లో, ఇన్ని రకాల కల్పాల్లో ఆయన ఇప్పుడు చూస్తే కనుక మనం ఉన్న సమయంలో కూడా ఏదో ఒక విశ్వంలో కృష్ణలీల నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక విశ్వంలో రామలీల నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక విశ్వంలో ఇప్పుడే నరసింహలీల కూడా నడుస్తూ ఉంటుంది, ఏదో ఒక విశ్వంలో యొక్క నారాయణుడి యొక్క లీల నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే కనుక అనంతమైనటువంటి విశ్వాలు, అనంతమైనటువంటి రూపాలు, అనంతమైనటువంటి ప్రదేశాలు, అనంతమైనటువంటి సమయాలు, అన్ని చోట్ల కూడా అన్ని రకాలుగా నడుస్తూ ఉంటాయి. సో మనం ఆయన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టము. సో మనం అనుకోకూడదు అనమాట. సో ఆయన ఈ విధంగా వచ్చారు కాబట్టి అన్ని చోట్ల కూడా ఆయన విడిపోయారు, ఆయన అస్తిత్వాన్ని కోల్పోయారు అంటే కనుక లేదు. ఆయన అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా ఆయన కోల్పోలేదు. అన్నిటినీ కూడా ఏమిటి, ఆయన తన యొక్క శక్తి ద్వారా అన్ని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నారనమాట. సో ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆశ్రయంలోనే ఉంది, ప్రతిదీ కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది. సో మనకి ఏం ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదనమాట. సో ఆయన ఏ విధంగా దేవకీదేవి గర్భంలోకి ఆయన ప్రవేశించారు అని చెప్పి మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అక్కడ చూసాం కదా, మనం ఇప్పుడే చెప్పుకున్నాం, పరీక్షిత్ మహారాజు రక్షించడానికి ఆయన ఉత్తరాదేవి గర్భంలో కూడా ఆయన ప్రవేశించి ఆయన రక్షించారు. సో మనకైతే గనక గర్భము యొక్క బ్యారియర్స్ ఇవి దాటుకుని వెళ్ళడము అవన్నీ కూడా మనకి, సో భౌతిక పరమైనటువంటి యొక్క కర్టెన్స్ ఇవన్నీ కూడా మనకి అన్నమాట. సో ఆయనకి అలాంటిది ఏమీ లేదు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏమైనా చేయగలరు, ఏం కావాలంటే కనుక అది చేయగలరు అన్నమాట. ఎలా అయితే మొత్తం 16 తత్వాలు కూడా మహత్తత్వం నుంచి వచ్చిన తర్వాత కూడా మహత్తత్వం అలాగే ఉంటుందో,
ఆయన కూడా ఎన్ని రకాలైనటువంటి విశ్వాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి రూపాలు తీసుకున్నా, ఎన్ని రకాల అవతారాలు తీసుకున్నా ఆయన అవ్యయుడు, అచింత్యుడు. ఎప్పుడు కూడా ఆయనకి తరిగిపోవడం అనేది, తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు. ఇన్ఫినిటివ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఆయన దేవకీదేవి గర్భంలో ప్రకటితమయ్యారు అంటే కనుక గొప్ప ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఏంటంటే కనుక ఆయన అక్కడి నుంచి ఏ విధంగా రావాలి అని అనుకుంటే, చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆయన ఆ విధంగా ఆయన చేస్తారనమాట. సో మొత్తం అంతా కూడా అన్ని కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి కూడా ఆయనే యజమాని అని చెప్పి మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో మనకి 18వ శ్లోకంలో మొత్తం ఈ యొక్క శరీరము ఏ విధంగా ఆ ఆత్మ మీదే ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనకి వసుదేవుడు చెప్తారనమాట. సో అది కూడా మనం చూద్దాం. సో 18వ శ్లోకము అనువాదము హడప శ్రీదేవి మాతాజీ, మీరు చదవండి. తర్వాత మొదటి పారాగ్రాఫ్, భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ శ్వేత చంపక మాతాజీ, మీరు చదవండి. తర్వాత ప్రభావతి మాతాజీ, మీరు రెండో పారాగ్రాఫ్ తర్వాత వేరొకటి కలదు వరకు చదవండి. తర్వాత శశికళ మాతాజీ, మీరు కనుక దగ్గర నుంచి మిథ్య కాదు వరకు చదవండి. సో తర్వాత జ్ఞానులు పద్మిని మాతాజీ, మీరు జ్ఞానులు దగ్గర నుంచి ఆ పారాగ్రాఫ్ అంతా మొత్తం ఫినిష్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, శ్లోకం చదవలేదు ప్రభుజీ. చదువుతాను. యాత్మనో దృశ్య గుణేషు సన్నితే వ్యవస్యతే స్వావ్యతిరేకతో బుధా వినానువాదం నచ తన్మనీషితం సంయాగ్యతస్త్యక్తముపాదదత్పుమాన్. త్రిగుణ ఫలమగు తన ఋగోచరమగు దేహమును ఆత్మకు స్వతంత్రమైనదిగా భావించువాడు అస్తిత్వము యొక్క ఆధారము మెరుగునవాడై మూర్ఖుడనబడును. ఆత్మ లేనిదే దేహము, ఇంద్రియములు అర్ధరహితములని ఎవడైనను చక్కగా ఆలోచించి తెలుసుకొనగలడు. కనుక పండితులు అతని నిర్ణయమును త్రోసిపుచ్చిరి. తన నిర్ణయము నిరాకరింపబడినను ఆ మూర్ఖుడు దానిని యథార్థమని భావించును. హరే హరే కృష్ణ ప్రభుజీ, ధన ప్రణాం. మూలతత్వమగు ఆత్మ లేకుండా దేహం తయారు కాదు. నామమాత్ర శాస్త్రజ్ఞులు తమ ప్రయోగశాలలో జీవన్ను సృష్టించుటకు పలు విధములుగా యత్నించినను ఎవరును ఆ కార్యమును సాధింపజాలకపోయిరి. ఏలయనగా ఆత్మ లేనిదే భౌతిక తత్వముల నుండి దేహము తయారు కాదు. శాస్త్రజ్ఞుడు నేడు రసాయన సంగత సిద్ధాంతములతో మోహితులై ఉన్నందున సాధ్యమైనచో ఒక చిన్న కోడిగుడ్డును తయారు చేసి చూపుమని వారిలో పలువురితో మేము పంతమాడి ఉంటిమి. గ్రుడ్డులోని రసాయనములను సులభముగా కొనుగొనవచ్చును. దానిలో తెల్ల పదార్థము, పసుపు పదార్థములు ఉన్నవి. అవి పెంకుతో కప్పబడి ఉండును. ఆధునిక శాస్త్రాలు అతి సులభముగా దీని నకులు తయారు చేయవలసి ఉండును. ఒకవేళ వారటి గ్రుడ్డును తయారు చేసినను మానవ నిర్మితమగు ఆ రసాయన అండము కోడికి జన్మను ఇవ్వజాలదు. దానిలో ఆత్మను జతగూర్చుట అత్యవసరము. ఏలైన రసాయన సంయోగముచే జీవము కలిగేటి ప్రశ్నయే లేదు. అందువలన ఆత్మ లేకుండా జీవము ఉండగలదని తలించేటి వాళ్ళు మూర్ఖులను వర్ణింపబడిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక దేహము అర్ధరహితమని తృణీకరించేటి వారు కొందరు కలరు. వారు కూడా మూర్ఖుల కోవలకే చెందినవారు. దేహమును తృణీకరించుట కానీ అర్ధపూర్ణమగునుచు సేకరించుట కానీ చేయరాదు. యథార్థ వస్తువు భగవంతుడే. దేహము ఆత్మ రెండును భగవంతుని యొక్క విభిన్న శక్తులు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 7.4.45 ఇట్లు పలికెను. భూమి రాపోనలో వాయు కమ్మునో బుద్ధి రేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి రస్తదా
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परा జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఓ మహానుభావులు కలిగిన మహాబాహువులు కలిగిన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. కనుక ఆత్మ భగవంతునితో సంబంధమును కలిగి ఉన్నట్లుగానే దేహం కూడా అతనితో సంబంధమును కలిగి ఉన్నది. ఈ రెండును భగవత్ శక్తులే కనుక వాటిలో ఏదీను మిథ్య కాదు. ఏలైనా అవి రెండును సత్య వస్తువు నుండియే ఆవిర్భవించినట్టివి. ఈ జీవిత సత్యం నెరుగనివాడు అబుధ అని వర్ణింపబడినాడు. అయిత దాత్మ మిదం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ అను వేదవాకును అనుసరించి సమస్తం పరబ్రహ్మమే. ఆత్మావాత్మాలు బ్రహ్మము నుండియే ఉద్భవించును. కనుక ఆత్మ దేహము రెండును బ్రహ్మమై ఉన్నవి. వేద నిర్ణయం నెరగని వారై కొందరు ప్రకృతిని సత్యవస్తువుగా అంగీకరించగా మరికొందరు ఆత్మను సత్యవస్తువుగా పరిగణింతురు. కానీ వాస్తవమునకు బ్రహ్మమే సత్యవస్తువు, బ్రహ్మమే సర్వకారణ కారణం. ఈ వ్యక్త జగత్తు యొక్క ఉపాదాన నిమిత్త కారణములు బ్రహ్మమే. ఈ భౌతిక జగత్తు యొక్క తత్వములు బ్రహ్మమునకు స్వతంత్రముగా లేవు. ఈ జగత్తు యొక్క ఉపాదాన నిమిత్త కారణములు బ్రహ్మమే కనుక అవి రెండును సత్యమై ఉన్నవి. కనుక బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనేది వాక్కు అక్రమమైనది. ఈ జగత్తు మిథ్య కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. పద్మిని మాతాజీ. హరే కృష్ణ పద్మిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. జ్ఞానులు ఈ జగత్తును నిరాకరింతురు, మూర్ఖులు దీని సత్యమనుచు అంగీకరిస్తురు. ఈ రీతిగా ఇరువురు తప్పుద్రోవ పట్టినవారే అయి ఉన్నారు. దేహము ఆత్మ అంతగా ప్రధానమైనది కాకపోయినను దాని మిథ్య అని చెప్పజాలము. దేహము తాత్కాలికమైనను ఆత్మజ్ఞానము లేనటి మూర్ఖులకు లౌకికులు దానిని సత్యమని భావించుచు దేహాలంకరణలో నిమగ్నులగుదురు. మనుజుడు పూర్ణముగా కృష్ణ భక్తి భావనలో నెలకొనినప్పుడు ఈ 2 దోషముల నుండి అనగా దేహమును మిథ్యను తలించి నిరాకరించుట మరియు దేహమే సర్వస్వమని భావించడం నుండి బయటపడవచ్చును. ఈ జగత్తును మిథ్య అని తలిచినచో జనులు అసురుల కోవకు చెందిన వారగుదురు. జగత్తు అసత్యమనియు ఆధారరహితమనియు ఈశ్వరిచే నియమింపబడినదనియు అట్టి అసురులు పలుకుదురు. అసత్యం అప్రతిష్టం తే జగద్దాహు ఈశ్వరం. భగవద్గీత ఎందలి షోడశాధ్యాయమునందు వర్ణింపబడినట్లు అసురులు ఈ రీతిగా నిర్ణయించరు. సో ఇక శరీరం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? ఆత్మ మీద యొక్క శరీరం అనేటువంటిది ఆధారపడి ఉంది అన్నమాట. సో మనం చూస్తాం, ఎప్పుడైతే కనుక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు కూడాను యొక్క శరీరానికి అస్తిత్వం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కనుక యొక్క శరీరము ఏమైపోతుంది, కుళ్ళిపోవడం మొదలవుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే కనుక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో వెంటనే ఏమైపోతుంది, శరీరం అంతా కూడా డికంపోజ్ అయిపోతుంది, నాశనం అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి యొక్క ఆత్మ అనేటువంటి దాని మీద యొక్క శరీరము ఆధారపడి ఉంది. సో చాలా మంది ఏమనుకుంటారు, యొక్క ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి మూర్ఖులైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్నమాట. సో వాళ్ళ దృష్టిలో ఏమిటి అని అంటే కనుక కేవలము ఈ చూసేటువంటిది కనబడేటువంటివి మాత్రమే నిజము, కనబడనటువంటివి ఏది కూడా నిజం కాదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏమంటారు, ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞులు అయితే కనుక ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి అయితే కనుక సో మేము యొక్క జీవుల్ని కూడా మేము సృష్టించేస్తాము, శరీరాలు కూడా సృష్టించేస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. సో కావాలంటే కనుక ఎవరైనా సరే కోడిగుడ్డుని తీసుకుని దాంట్లో తెల్లగా ఉండేటువంటి పదార్థము, మధ్యలో పసుపుగా ఉండే పదార్థము, ఆ తర్వాత షెల్లు అన్ని కూడా వాళ్ళు తయారు చేయగలరు.
కానీ కోడిగుడ్డు నుంచి తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ కోడిగుడ్డు నుంచి వాళ్ళు కోడి పిల్లని సృష్టించగలరా? వాళ్ళు సృష్టించలేరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కనుక అందులో మిస్సింగ్ ఐటమ్ ఏమిటి? ఒక ఆత్మ అనేటువంటిది మిస్సింగ్ అన్నమాట. సో ఈ యొక్క మొత్తంకి భగవద్గీతలో మనకి చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడికి మొత్తము 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, మూడవది ఏమిటి? తటస్థ శక్తి. ఒక బహిరంగ శక్తి గురించి మొత్తం మనకు చెప్పినట్లు భూమి రాపో నలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నాత్ ప్రకృతి రష్టద. సో మొత్తం యొక్క 8 అంశాలతో కూడినటువంటిది ఏమిటి? యొక్క బహిరంగ శక్తి అన్నమాట. ఆ తర్వాత యొక్క బహిరంగ శక్తిని ఉపయోగించుకుంటూ ఉండేటువంటి వాడు జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? వాడు తటస్థ శక్తి అన్నమాట. యొక్క మొత్తం యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఏమిటి? యొక్క తటస్థ శక్తి, ఆ తర్వాత యొక్క బహిరంగ శక్తి యొక్క కలయిక అన్నమాట. సో ప్రతిదీ కూడా ఏమిటి అని అంటే కనుక యొక్క స్పిరిచువల్ అంటే కనుక మా జీవులు, అదే విధంగా ఇంకొకటి ఏమిటి? యొక్క మామూలుగా ఉండేటువంటి ఒక బహిరంగ ప్రకృతి యొక్క అంశాలు. ఈ రెండు కలిస్తేనే మన యొక్క దేహాలు, శరీరాలు ఇవన్నీ కూడా మనకి తయారైనవి అనమాట. సో కొంతమంది మూర్ఖులు ఏమనుకుంటారు? మన కంటి ముందు కనబడేటువంటి యొక్క శరీరాలు యొక్క భౌతిక ప్రపంచం మాత్రమే నిజం, యొక్క ఆత్మ అనేటువంటిది లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. జ్ఞానులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు అని అంటే కనుక వాళ్ళు యొక్క శరీరం అనేటువంటిది దీనికి అస్తిత్వం లేదు, ఇది నాశనం అయిపోతుంది కాబట్టి ఇది నిజం కాదు. సో బ్రహ్మన్ అనేటువంటిదే నిజం, అంటే ఆత్మ అనేటువంటిదే సత్యము, ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా మిథ్యా అని చెప్పేసి వాళ్ళు, అసత్యము ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ చూస్తే కనుక వీళ్ళిద్దరూ కూడా తప్పే అన్నమాట. జ్ఞానులు కూడా తప్పే. ఎందుకంటే కనుక వాళ్ళు ఏమంటున్నారు? ఆత్మ అనేటువంటిది సత్యము, నిత్యము, కానీ యొక్క శరీరాలు యొక్క జగత్ అనేటువంటిది అసత్యము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా తప్పే. ఇక మామూలుగా ఆర్డినరీగా ఉండేటువంటి వాళ్ళు మూర్ఖులైతే కనుక అసలు ఆత్మ గురించే పట్టించుకోరు, యొక్క శరీరమే శాశ్వతం కాబట్టి ఇదే శాశ్వతము, భౌతిక జగత్తే శాశ్వతం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అది కూడా తప్పే అన్నమాట. సో నిజమైనటువంటిది ఏమిటి అని అంటే కనుక మొత్తం అంతా కూడా ఆ యొక్క పరబ్రహ్మం మీదే ప్రతీది కూడా ఆధారపడి ఉందన్నమాట. సో ఆ యొక్క పరబ్రహ్మం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట, అల్టిమేట్ బ్రహ్మన్. ఆయన మీద యొక్క భౌతిక ప్రకృతి కూడా ఆధారపడి ఉంది, జీవులందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ప్రతీది కూడా బ్రహ్మమే అన్నమాట. బ్రహ్మన్ కల్వం ఇదం జగత్. సో మొత్తం అంతా కూడా యొక్క బ్రహ్మన్ అయినా సరే ఏంటంటే కనుక మనకి యొక్క బ్రహ్మన్ అని చెప్పినా సరే ఇక భౌతిక జగత్తు ఎందుకు అసత్యం కాదు అంటే కనుక ఇది ఏంటంటే కనుక అశాశ్వతము, అంతేగాని ఇది అసత్యం కాదు. అశాశ్వతానికిను అసత్యానికి తేడా ఉందన్నమాట. అసత్యం అంటే కనుక తప్పు, అసలు లేనే లేదు. అశాశ్వతము అని అంటే కనుక ఏమవుతుంది? ఒక్కొక్కసారి అది తయారవుతుంది, బయటకు వస్తుంది, ఒక్కొక్కసారి కనపడదు అనమాట. సో ఎలా అయితే కనుక మనం చూస్తే ఎప్పుడైతే సృష్టి జరిగినప్పుడు ఏమవుతుంది? మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనుక మళ్ళీ లయించబడినప్పుడు ఏమవుతుంది? మొత్తం అంతా కూడా ఆ యొక్క మహావిష్ణు యొక్క శరీరంలోకి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎక్కడ ఉండదు. సో కాబట్టి ఇదేంటి? అశాశ్వతం తప్పితే కనుక ఇది అసత్యం కాదు. ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో యొక్క ఎవరైతే కొంతమంది ఏమనుకుంటారు? త్రిగుణాలతో తయారైనటువంటి ఆత్మ స్వతంత్రము అని చెప్పేసి, దేహము స్వతంత్రము అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఆత్మ స్వతంత్రం అంటారు. కాబట్టి రెండు కూడా తప్పే అన్నమాట. సో పండితులు చెప్పారనమాట. ఏమని చెప్తూ ఉన్నారు? ఈ విధంగా ఎవరైతే మూర్ఖులు అనుకుంటూ ఉంటారో ఆత్మ మీద శరీరం ఆధారపడి ఉండదు అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా మనం రేపు ఈ విధంగా గుణావతారాలు అన్నీ ఉన్నాయి, గుణాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాలు మళ్ళీ మనము రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి.